స్వర్గసీమ కాదిది స్కాముల సీమ అట. వామ్మో, ఈయన ఆర్టిస్ట్ కదా, ఈయన ఆస్కార్ లెవెల్లో యాక్ట్ చేస్తాడు. ఈయన తాపి మేస్త్రి అవుతాడు, ఈయన దోశలు వేస్తుంటాడు. సేమ్ ఈయన ఈ లలిత జ్యువెలర్స్ ఆయన ఉన్నాడు చూసినారు, ఆయనే ఓనర్, ఆయనే యాడ్ ఇస్తాడు. ఈయన కూడా అట్లనే చేస్తుంటాడు. అసలు ఈ హైదరాబాద్లో ఎక్కడ చూడు ఈయనే ఉంటాయి. మేము లాస్ట్ టైము ఇదే స్వర్గసీమ వెంచర్కి సంబంధించి ఒక వీడియో చేస్తే అదే థంబ్నెయిల్ మా థంబ్నెయిల్ తీసుకొని దానికి వాడి ఇదంతా ఫేక్ న్యూస్ అని చెప్పి ప్రయత్నం చేసిండు. ఇంకా నేను ఆడికి రాలేదు. నేను ఆ డాక్యుమెంట్స్ అన్నీ ఎందుకో టైం సెట్ అవుతలేదు, ఆడి దాకా రాలేదు. ఆడికి రావాలి యాక్చువల్గా. ఈ స్వర్గసీమలో దయచేసి కొనకండి. ఇది చాలా వేరే వేరే రకాల వ్యవహారాలు ఉన్నాయి ఇందులో. దాన్ని అన్నీ మేము బయటికి తీసే ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా. మోసాలకు కేరాఫ్గా మారిన చంద్రశేఖర్ అట. లేనివి ఉన్నట్టుగా చెప్పి అమాయక ప్రజలను బురుడీ కొట్టించడమే ఇతగాడి వృత్తి. కొందుర్గు మండలంలో నాలా కన్వర్షన్ లేకుండా ఇనాం భూమిలో అక్రమ లేఅవుట్ వేసిందట. నాలా కన్వర్షన్ లేకుండా లేఅవుట్ పర్మిషన్ ఎట్లొచ్చింది? అధికారులు ఎట్టు ఊరుకుంటున్నారు? గ్రేటెడ్ కమ్యూనిటీ అంటూ కలరింగ్ అట. అనుమతులు లేకుండా అడ్డగోలుగా నిర్మాణాలు చేస్తున్న వైనం. ప్రేక్షక పాత్రలో చెరుకుపల్లి కార్యదర్శి అశోక్. రంగారెడ్డి జిల్లా డిపిఓ ఆదేశాలతో అక్రమ వెంచర్పై జరిపిన విచారణ. అక్రమాలు గుర్తించి నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్న కార్యదర్శి అశోక్ను సస్పెండ్ చేసి అక్రమాలకు కట్టడి చేయాలని వెల్లువెత్తుతున్న డిమాండ్స్ అట. ఇక కార్యదర్శిది ఏముంటుంది? కార్యదర్శి పైన ఎంతోమంది ఉంటారు. కార్యదర్శి అన్నటోడు ఆడ ఇక ఒక చిన్న ఎంప్లాయీ అయినా సరే ఆయన 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 అక్రమంగా ఆయన ఒకవేళ చేస్తే మీరు చేయాల్సిన పని మీరు చేయాలా. మహా అయితే ట్రాన్స్ఫర్ ఉంటుంది, అంతకుమించి ఏముంటుంది? మీ ఉద్యోగం అయితే పోదు కదా. వీళ్ళు డీటెయిల్స్తో సహా రాయడం జరిగింది. ఇగో నాలా కన్వర్షన్ లేకుండా పిఆర్ యాక్ట్ 2018 ప్రకారం మాన్యువల్ అనుమతికి చట్టంలో ఆస్కారం లేదు. ఇది ఎలా చట్ట ప్రకారం చెల్లుబాటు అవుతుంది అన్నది తేల్చాల. గ్రామ పంచాయతీ చెరుకుపల్లి, కొందుర్గు మండలం, రంగారెడ్డి జిల్లా. డ్రాఫ్ట్ లేఅవుట్ అనుమతి ఎట్లొచ్చింది మరి పర్మిషను? నాలా కన్వర్షన్ లేకుండా వ్యవసాయ భూమిగానే చూపిస్తున్న మరో సర్వే నెంబర్. డాక్యుమెంట్లో తేడా ఉంది కాబట్టే చట్టం ప్రకారం ఇవ్వని అనుమతి తాలూకు ఆధారం. మనోడి అన్ని బోగసే ఈ వెంచర్లన్నీ. మొత్తం అన్ని ఛానళ్ళకి యాడ్స్ ఇస్తాడు. మీరు చూడండి, ఏ ఛానల్, ఆంధ్రజ్యోతి ఏ ఛానల్ ఓపెన్ చేయండి, ప్రతి ఛానల్లో యాడ్ ఉంటుంది. ఈ స్వర్గసీమ ఎవరిదేనది? స్వర్గసీమ యాడ్. మీరు హైదరాబాద్ ఇటు భువనగిరి సైడ్ పోని, ఇటు చౌటుబల్ పెద్ద పెద్ద ఫ్లెక్సీలు, బ్యానర్లు, మొత్తం హోర్డింగ్స్. రియల్ ఎస్టేట్ ముసుగులో సాగుతున్న ఒక భారీ దందాకు రంగారెడ్డి జిల్లా అడ్డాగా మారింది. మీ ఇంట సిరులు కురిపిస్తాం, అపురూపమైన నివాసాన్ని అందిస్తామంటూ నమ్మబలికి అమాయక ప్రజల రక్తాన్ని పిండుకుంటున్న చంద్రశేఖర్ అక్రమ సామ్రాజ్యాన్ని ఇక్కడ మీరు చూస్తున్నారు. స్వర్గసీమ, సిరుల సీమ, సుకేతన, అమయ వంటి ఆకర్షణీయమైన పేర్లతో గాలం వేసి కోట్ల రూపాయలు కొల్లగొడుతున్న ఈ మాయగాడి వెనుక ఉన్న అసలు భాగోతం ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం చెరుకుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండానే భారీ వెంచర్ వెలిసింది. వ్యవసాయ భూమిని నాలా కింద మార్చకుండానే ప్లాట్లుగా విడగొట్టి అమ్మడం చట్టరీత్యా నేరం. కానీ చంద్రశేఖర్ దృష్టిలో చట్టం అంటే ఒక లెక్కలేని అంశం. సామాజిక మాధ్యమాలు అడ్వర్టైజ్మెంట్లతో హోరెత్తిస్తూ అదిగో అనుమతులు, ఇదిగో డెవలప్మెంట్ అంటూ ప్రజలను బురుడీ కొట్టిస్తున్నాడన్న విమర్శలు వస్తున్నాయి. ఈ వ్యవహారంలో చెరుకుపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి అశోక్ మౌనంగా ఉండి అక్రమాలకు ఇన్నాళ్లు పచ్చజెండా ఊపడంతో అక్రమ వెంచర్కు ఆజ్యం పోసినట్లయిందట. రంగారెడ్డి జిల్లా డిపిఓ విచారణకు ఆదేశించిన వెంటనే డిఎల్పిఓ, ఎంపీఓ కలిసి వెళ్ళి అక్రమాలు చేస్తుంది ముమ్మాటికి వాస్తవమే అని తేల్చిరట. మరి తేలిస్తే ఎందుకు ఆగలేదు? దొంగలంతా ఏముంటుంది దీని వెనకాల? ఎవడో ఉన్నాడు భారీ ఎత్తున, లీడర్లు ఉంటారు దీని వెనకాల. డౌట్ ఏముంది? ఎట్లాగో మీడియా మాట్లాడకుండా ఉండడానికి వాళ్ళకి యాడ్స్ ఇస్తారు. సింపుల్. ఎంతసేపు